ఓకే. ఇక్కడ వంటగది వంట 16 మందికి వర్కౌట్ కాదు, ఎట్లా చేస్తూ ఉన్నారు? ఫీజెస్ వర్కౌట్ కాదే, ఎట్లా చేస్తూ ఉన్నారు? మాకు దారమడి ఇంక ఉండాల్సిందే. నిజమే. ఏం చేసాం కర్రీ మేడం? బాగా గమగమలాడుతుంది. ఎవరు వంట వాళ్ళు? ఒకరున్నారా? ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు? ఇద్దరున్నారా? ఎంత ఉందండి ప్రైస్ ఇప్పుడు చికెన్? 200 ఉందా? మీరు 1.5 కిలో తెచ్చారా? 2 కేజీసా? 16 మందికి? ఎవరు వంట ఆవిడ ఎవరు? మీరు బాగా చేస్తారు, బాగుంది. గోంగూర చట్నీ. సార్ స్టాక్ ఇదే స్టాక్ ఇంకా ఉన్నది రూమ్ డేడి గారు, పిల్లలు ఎందుకు బాగా పెరగడం లేదు? ఇంత మంచి బయట 5,000 6,000 ఉంటాయి కదా పర్ మంత్. వేరే పర్సెంటేజ్ కూడా ఉంది. రెసిడెన్షియల్స్ లో ఎక్కువ వెళ్ళిపోతున్నారు సార్ అంతా. దానివల్ల ఇక్కడ చాలా మా కాలేజ్ హాస్టల్స్ చాలా ఇబ్బందికరంగా. ఇది ఎంత కెపాసిటీ అండి? 100 ఉందా? ఏం చదువుతాను? వాచ్మెన్ అను. వెరీ గుడ్. బాగుంది. ఇక్కడ మీ మొహాలు బాగా కలకలాడుతూ ఉన్నాయి. మీ మేడమే కొద్దిగా నర్వస్గా ఉన్నారు. బాగుంది చికెన్, చాలా బాగా చేశారు. ఎప్పుడు అలా చేస్తారా? చాలా బాగుంది. యాక్చువల్లీ మీకు 1600 గ్రాములు తేవాలా, అట్లాంటిది 2 కిలోస్ తెచ్చారు మేడం. 2 కిలోస్ అంటే మీకు ఇంకా ఎక్కువ పెడతా. పెద్ద పిల్లలు కదా సార్, కొంచెం బాగా తింటారు అన్నట్టుగా చెప్పారు బాబు. ఏం పేరుమా మేడం? ప్రతిభ. మీ ప్రతిభ మేడం మిమ్మల్ని బాగా చూసుకుంటా ఉందని మీ ఫేస్లు చూస్తే నాకు కొంచెం గ్లో కనపడతా ఉంది. కొద్ది మంది పిల్లలు డిగ్రీ అండ్ ఫిజియోథెరపీ వాళ్ళు ఎవరెవరు? మీ డ్రెస్ వేసుకున్నారు. ఎక్కడమ్మా కాలేజ్ మీకు? ఎంత దూరం ఇక్కడి నుంచి? ఓ సో లక్కీ. మీ డిగ్రీ వాళ్ళు ఎక్కడ కాలేజ్? పక్కనే మీకు కూడా? మీ బయట కాలేజ్ సిద్ధార్థ అంటే చాలా దూరం కదా. ఇద్దరున్నారా? సిద్ధార్థాలు 2 3 ఉన్నాయి ఇక్కడ. దిస్ ఈజ్ సర్ప్రైజ్ విజిట్ అనమాట. మేము తెలియదు ఇక్కడికి వచ్చేది. మీ డీడీ సార్కి తెలియదు, మీ మేడంకి తెలియదు, ఎవరికి తెలియదు. మాకు ఈరోజు మార్నింగ్ ఒక చిన్న కంప్లైంట్ వచ్చింది నాకు. చిన్న కంప్లైంట్. సంబడి ఒక అమ్మాయి పెట్టింది నాకు, ఎవరో తెలియదు, చెప్పకూడదు ఎవరైంది. ఐ రిక్వెస్ట్ యూ సార్, ప్లీజ్ సడన్లీ విజిట్ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ నియర్ మాంటెసరీ కాలేజ్, విజయవాడ. అది ఎవరో మరి. ఏముంది చూసాం, ఆడేం కంప్లైంట్ ఏం లేదు, విజిట్ చేయండి అని చెప్పారు. వచ్చాము, చూసాము. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది. మీకు అందరికి బాగుంది? మేడం బాగా చూసుకుంటారా? 16 మందికి భోజనాలు చేయడం అంటే చాలా కష్టం తెలుసా, వర్కౌట్ కాదు. ఇప్పుడు 1400 రూపాయలు ఇస్తున్నారు పర్ మంత్. రేపు జూన్ నుంచి 1600 చేసాం, పెంచారు. ఇదంతా మేమంతా జగన్ సార్ని రిక్వెస్ట్ చేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మేము కొంచెం ప్రైజెస్ పెంచాలా అని చెప్పేస్తే ఇప్పుడు 200 రూపాయలు పెంచారు మీకు. రేపు జూన్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి 1600 రూపాయలు వస్తాయి. అప్పుడు ఎప్పుడు మంది ఎక్కువ ఉంటే కన్నా బాగా అది సరిపోతాయి, డబ్బులు అడ్జస్ట్ చేయొచ్చు. పాపం మీ మేడం అయితే నాకు తెలిసిన కాడికి ఆమె చేత్తోనే డబ్బులు పెడతా ఉంది అనిపిస్తూ ఉంది నాకు. ఐ థింక్ ఎందుకంటే అట్లా ఉంది. ఎందుకంటే 16 మందికి వర్కౌట్ కాదమ్మా. 16 మందికి ఒక 100 మంది ఉంటే కానీ, ఒక 70 80 100 మంది ఉంటే కానీ వాళ్ళు మన గవర్నమెంట్ ఇచ్చే ప్రైజు అది అడ్జస్ట్ చేయలేరు. చాలా స్ట్రగులే. ఈరోజు సర్ప్రైజ్గా వచ్చాను నేను. మంచి బిర్యానీ చేశారు, చాలా బాగా. నాకు కొంచెం మెత్తటి
అది మెనూ ప్రకారం వెళ్ళండి, ప్రతి మంగళవారం అని కాదు, మెనూ ప్రకారం వస్తుంది, అది మెనూ ప్రకారం పెడతారు. చికెన్ కూడా చాలా బాగుంది, అసలు ఇంట్లో చేసుకునేట్లుంది. మీ వంట ఆవిడ కూడా మంచిగా చేశారు. మీ పేరమ్మా? సంధ్య. బాగా చేశారు. చిన్న హాస్టల్ కదా, వార్డెన్ లేకుండా ఇబ్బంది ఏముంది అనే పరిస్థితి లేకుండా మీ వార్డెన్ మేడం కూడా ఇక్కడే ఉండడం, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఉండరు మామూలుగా అయితే, చిన్నపిల్లలు కదా ఎవరో చూసుకుంటారులే, వంట ఆవిడ చూసుకుంటారు, లేకపోతే వాచ్మెన్ ఉంది ఆవిడ చూసుకుంటారు అని చెప్పేసి మీ ప్రతిభ మేడంను నిజంగానే ఆమె ప్రతిభతోనే మిమ్మల్ని అందరినీ బాగా మంచిగా చూస్తూ ఉన్నారు అనిపిస్తూ ఉంది నాకు. మీకు ఇది ఒక మంచి అవకాశం అమ్మ. ఇప్పుడు బయట ఉంటే యాక్చువల్గా ఒక డిగ్రీ స్టూడెంటు, ఒక స్టూడెంటు 5-6 వేల రూపాయలు పీజీలలో ఉంటే కానీ అది నడవదు. అయినా ఆడేమంత మంచిగా కూడా ఉండవు. మన ప్రభుత్వం మంచిగా మీకు మంచి భోజనాలు ఇస్తూ ఉంది. మంచిగా కొంచెం ఎప్పుడన్నా ఒకరు అటు ఇటు ఉన్నా కానీ మనం అడ్జస్ట్ కావాలి, పెద్ద పిల్లలము. ఇదంతా మీకు ఇంకా రేపు ఇంకా అప్పుడు సరిపోతాయని అనుకుంటా ఉన్నాను నేను. 1600-200 రూపాయలు ఒక్కొక్కరికి పెంచుతూ ఉన్నారు. మోస్ట్ ప్రాబర్లీ కొంచెం వర్కౌట్ కావచ్చు. పిల్లలు ఇంకా మీ ఫ్రెండ్స్కు అందరికి చెప్పండి, ఎక్కువ మంది చేరాలా, ఇది మంచి ఉపయోగం. ఎన్నో హాస్టల్లో ఉండాలి వాళ్ళకి, అంటే ఇంకా ఏంటంటే వైఫై ఉండాలా, అది ఉండాలా, వేడి నీళ్ళు ఉండాలా, అవి ఇవి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ అవకాశాన్ని మనము, ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు 5-6 వేల రూపాయలు పెట్టి మనము హాస్టళ్ళలో ఉండే పీజీలలో ఉండే బదులు ఇక్కడ ₹1 అవసరం లేదు. కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచారు, అవి కూడా పెరిగాయి. మీ పేరెంట్స్ అకౌంట్లలో పడతాయి. వస్తున్నాయి మీకు? రావట్లేదా? రాసుకోయా, పిఎస్ రాసుకోండి. కాస్మెటిక్ ఛార్జెస్ ఆర్ నాట్ గెటింగ్. ఈసారి నేను ఎప్పుడైనా వస్తా, ఒక 2-3 మంత్స్కి మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వస్తా. 50 మంది పిల్లలు కనపడాలి నాకు. మీరు ఏం చేస్తారో మీదే బాధ్యత. ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి అందరికి చెప్పండి, బాగుంది కదా, యు ఆర్ వెరీ హ్యాపీ కదా. అటువంటిప్పుడు మనము మీరు సాటిస్ఫైడ్గా ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్కు, మనకు మీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా, అదర్ క్యాస్ట్ కూడా కొంచెం పర్సెంటేజ్ ఉంటుంది. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా బాగా ఎక్కువ మంది ఉంటే కన్నా వాళ్ళకు హ్యాపీగా ఉంటుంది, చేసే పనికి న్యాయం చేస్తున్నాము అనేది వాళ్ళకు. ఇప్పుడు 10 మంది 16 మంది ఉంటే మేడంకి శాలరీ, వంట మనిషికి శాలరీ, వాచ్మెన్కి శాలరీ, సెక్యూరిటీకి శాలరీ, ఇదంతా అది చాలా పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఏదైనా కానీ మనము ఇంట్లో అన్నం చేసుకుంటాం, మీ అమ్మ చేస్తుంది. మీ అమ్మ చేసినప్పుడు అమ్మ సూపర్ చేసినావు అమ్మ అని ఒక ముద్దు పెట్టో, లేకుంటే అట్లా కరుచుకుంటే మీ అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాగా లేకుండా కొన్ని సందర్భాల్లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి, ఎందుకంటే ఆ తల్లి కష్టాన్ని గమనించాలి మనం. అప్పుడే వాళ్ళు దే ఫీల్ వెరీ హ్యాపీ. మీ వార్డెన్ మేడంతో కూడా మీరు ఎప్పుడైనా బాగున్నప్పుడు, బాగుంది మేడం, సూపర్ చేసినారు మేడం అంటే కన్నా మేడం గాల్లో ఉంటుంది తెలుసా. మీ వంట చేసే ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట, చాలా సంతోషపడతారు. అప్రిషియేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అమ్మా. ఏది కూడా మనము పొగడ్తలకు లొంగని మనిషి లేడు ఈ భూప్రపంచంలో నాకు తెలిసిన. కానీ మీరు చదువుకుంటా ఉన్నారు, ఏం చదువుతా ఉన్నప్పుడు నీకు ఎప్పుడు చదువు రాదంటే ఎట్లుంటుంది, కొంచెం బాగా చదువుకోమ్మా, ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాలంటే ఎట్లుంటుంది. దీనికి చాలా వేరియేషన్ అనమాట. మనిషి జీవితం అనేది మాటల మీదనే ఆధారపడి ఉంటుంది. మేడం చాలా బాగా చూసుకుంటా ఉన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరితో షేర్ చేసుకున్నా నేను. మీ ఫేస్లు కూడా నాకేంటంటే కొద్దిగా మామూలుగా బాగలేని దగ్గర ఒకలాగా ఉంటాయి, బాగున్న దగ్గర కొంచెం ఎక్స్పెక్ట్ చేయగలను. ఎందుకంటే మీలాంటి కొన్ని వేల మంది పిల్లలతో నేను మాట్లాడాను, కొన్ని వేల మందితో నేను చూశాను. బాగలేని దగ్గర గట్టిగా అరిశాను, బాగున్న దగ్గర సంతోషంగా అప్రిషియేట్ చేశాను, బాగా సంతోషపడ్డాను కూడా. ఈ సందర్భంగా మీ హాస్టల్ను బాగా మెయింటైన్ చేస్తున్నారు మీ మేడము, మీ వంట ఆవిడ కూడా. వాళ్ళిద్దరికీ మేము మంచిగా ఒక చిన్న మీ అందరి తరఫున చిన్న సన్మానం చేస్తాము. కంగ్రాట్స్ అమ్మా, కంగ్రాట్స్ అమ్మా. మా సన్నయ్య గారు రండి ప్లీజ్. కంగ్రాట్స్. ఒక తల్లిలాగా మిమ్మల్ని చూసుకుంటా ఉన్నారు మీ మేడము. మమ్మీనేనా? అందరు మమ్మీని అంటారా? వెరీ గుడ్. నేను నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు మీదే బాధ్యత. మేడం కూడా తిరుగుతూ ఉన్నారంట అన్ని స్కూల్ కాలేజీలకు స్టూడెంట్స్ని చేర్చండి. చదువు అనే ఆయుధంతో, ఒక రిజర్వేషన్ అనే ఒక గొప్ప వరంతో మీరు మంచి ఉన్నతి లేకుండాలా, మంచి ఉన్నతి సాధించాలా మీరంతా. మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ మీద ఉంటాయి. మీరు మంచిగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మీకు అందరికీ ఆశీస్సులు ఇస్తా ఉన్నా.